ఎవళ్ళతోని మాకేంది మా సంసారం మాది అన్నట్టే ఉన్నారు పువ్వు పార్టీలు. ఉన్న కాడికాయ వచ్చిన కాడికాయ అని సపడగాకనే ఉన్నారు. కానీ నడమ పోయి ఏ గట్లెట్లయితుంది పొత్తుగూడదాం పొట్టు పొట్టు సీట్లు వస్తాయి అన్నట్టు ఆశ పెట్టిర్రు సైకిల్ పార్టీలు గిలాస్ పార్టీలు. దోస్తులు ఇద్దరు కలిసి ఢిల్లీకి పోయి కాదు కూడదంటే 3 దినాలుండి త్యాగాలు చేసి ఒప్పించి పొత్తుల సంసారం పెట్టిర్రు. మరిగా అంత తిప్పలబడి పొత్తు పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడుర్రి. ఎంటవాడి లగ్గం చేసుకొని వెనక సిరికి ఎగిరేసి తన్నిండాట. ఇక గిట్లనే ఉన్నది ఇప్పుడు ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న సైకిల్ పార్టీలు గిలాస పార్టీలు పువ్వు పార్టీల నడుమ నడుస్తున్న వ్యవహారం. వద్దన్న ఢిల్లీలో పడిగాపులు కాసి పువ్వు పార్టీలతోని పొత్తుగూడినోళ్ళు ఇక ఇప్పుడు అయినోళ్లకు కంచాల్లో పెట్టి కానోళ్లకు ఆకుల్లో పెడుతున్నారట. అంటే సైకిల్ పార్టీకి ఎక్కడైతే బలం లేదనుకుంటారో ఎక్కడైతే ఓడిపోతాం అనుకుంటారో ఆగో గాలక తక్కువ సీట్లు అన్ని తీసుకుపోయి పువ్వు పార్టీ వాళ్ళకి ఇస్తున్నారట. అక్కడి నుంచే పోటీ చేయమని అడుగుతున్నారట. ఇప్పటికే ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని పువ్వు పార్టీ లీడర్లు ఢిల్లీ పెద్ద మనుషులకు లెటర్లు రాసిర్రు. అందుకే కావచ్చు ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడంను ఢిల్లీకి పిలిచిండ్రాట. ఇక పొత్తుగూడినప్పుడు బీజేపీకి 6 ఎంపీ సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఇస్తామన్నారట. ఇక అందులో పువ్వు పార్టీ వాళ్ళు అడిగిన సీట్లు కాకుండా సైకిల్ పార్టీ వాళ్లకు గిలాస పార్టీ వాళ్లకు నచ్చిన సీట్లు వాళ్ళు ఓడిపోతాం అనుకుంటున్న సీట్లు ఇస్తున్నారట. అంటే పుచ్చొంకాయలు అనుకోరాదుర్రే. అందుకే పువ్వు పార్టీ పెద్ద మనుషులు గరమైతున్నారట. గెలవని సీట్లు తీసుకొని మేమేం చేసుకోవాలి అన్నట్టు కోపానికి వస్తున్నారట. సైకిల్ పార్టీ వాళ్ళు ఇప్పటికే 2 లిస్టులు ప్రకటించారు గాని అందులో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిందే అంటున్నారట పువ్వు పార్టీ వాళ్ళు. తొలుత ఏ సీట్లు ఇస్తామన్నారో అవే సీట్లు కావాలని అంటున్నారట. గదే ముచ్చట మీద పురంధేశ్వరి మేడంను పిలిపించుకొని మాట ముచ్చట చేసిర్రు అంటారు. పొత్తు అనుకుంటూ వచ్చి అసలుకే ఎసరు పెడతారు. ఇదెక్కడి కథరో అనుకుంటారట. మరిగా 3 పార్టీల నడుమ సీట్ల పంచాయతీ ఎట్ట దిగుతుందో పొత్తుల సంసారం ఎంతగానో వెలుగులైతుందో చూసుకుంటూ పోవాలి.